కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడే పార్టీ. పేదలు అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉండాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం డబుల్పూర్ గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తున్నామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం దబిల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ సంజీవరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆరిఫ్, మేడ్చల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పరుపుల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు డబుల్పూర్ గ్రామంలో మన డబుల్పూర్ నాయకులు, ప్రజలు అందరి మధ్యలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మండల నాయకులు, వివిధ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన డబుల్పూర్ జనాలు కూడా పాల్గొని చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంతకు ముందరి నుంచి రేషన్ షాపులలో దొడ్డు బియ్యం అలవాటు తప్పిపోయింది. దొడ్డు బియ్యం తినలేక వాటిని ఎవరికో అమ్ముకొని ఏదైతే ప్రభుత్వము ప్రజలకు ఇస్తుందో దానికి అర్థం లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచించి ఈరోజు మన తెలంగాణ ప్రజలు ఏ విధంగా తినడానికి ఇష్టపడుతుందని అని వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీల్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. అంచెలంచెలుగా చేసుకుంటూ పోయే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నది. ఏనాడైనా కానీ సంక్షేమమైన, అభివృద్ధి అయినా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. ఏ ప్రభుత్వాలు ఉత్తమాటలు చెప్పి ఇల్లు కట్టిస్తామని, బియ్యం ఇస్తామని, డబ్బులు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, ప్రాజెక్టులు కడదామని చెప్పిండ్రే కానీ ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేరు, ప్రాజెక్టు కట్టలేదు. ఒక ప్రాజెక్టు కడితే అది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ 70 ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్టులు ఇయ్యలటి కూడా చెక్కు చెదరకుండా లక్షలాది ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాయి రైతులకు. అదేవిధంగా ఇవాళ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ జనం కోసము మరియు అక్కడ రైతుల కోసము. రైతులకు కూడా సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి వాళ్ళ దగ్గర గోని దాన్ని ప్రజలకు అందజేయడం వల్ల ఇక్కడ ప్రజలకు, అక్కడ రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మల్టిపుల్ ఉపయోగాలు చేసేది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఇల్లు కట్టి ఇవ్వాలన్నా, త్యాగాలు ఇవ్వాలన్నా, స్థలాలు ఇవ్వాలన్నా, పొలాలు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలి. మన డబుల్పూర్ గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమం మొదలడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇనాగ్రేట్ చేయడానికి మన హరివర్ధన్ రెడ్డి గారు, అదే మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించిపోయినారు. దయచేసి మనవి చేసిన మీద ప్రతి ఒక్క పేదవారికి కూడా సన్నబియ్యం ఇవ్వడం అంటే గవర్నమెంట్ చాలా పెద్ద ఘనత. అదే కాకుండా ఇంతకుముందు కూడా అలవాటు చేసినటువంటి స్కీమ్స్ కూడా కొద్దిగా మనకు చాలా పెద్ద ఎత్తున మనకు అప్పులు ఉండడంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిపోయినటువంటి 7,000 లక్షల కోట్ల అప్పులు అవి భర్తీ చేయడానికి ఈరోజు మన సీఎం గారికి సమయం సరిపోతుంది లేదు కనుక చేసి మీరు తప్పుగా భావించకుండా మళ్ళీ ఒకసారి మన రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించి ఆయన గురించి చాలా పెద్ద ఎత్తున ఆలోచించాలని మనవి చేస్తూ డబుల్పూర్ గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేరడం జరుగుతూ ఉంది. రాగానే ఉచిత సర్వీసులు, బస్సులు మహిళా సోదరుమణులకు కేటాయించడం జరిగింది. అందరూ ఆదరించి రాబోయే రోజులలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి